అంటే నకిలీ జీవోలు ఇచ్చాను చూసావా అని ఈ ర్యాలీ, లేకపోతే 1500 కోట్ల భూమి కబ్జా చేశాను చూసారా అని ఘనంగా చాటుకోవటానిక ఈ ర్యాలీ? దేనికి ఈ ర్యాలీ బ్రహ్మనాయుడు పెట్టాడు? నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ మాణిక్. తాజాగా మనం చూసాం బొల్లా బ్రహ్మనాయుడు గారు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే. ఆయన హైదరాబాదులో ఒక స్థలం విషయంలో ఫోర్జరీకి, కబ్జాకి పాల్పడి ఆయన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా బెయిల్ మీద బయటకు వచ్చి ఏపీలో వినుకొండలో రచ్చరచ్చ చేస్తూ పోలీసుల మీదనే బాహాబాహికి దిగి పోలీసులు బెదిరించే స్థాయికి వెళ్ళారు. ఆయన ర్యాలీని అంటే లా అండ్ ఆర్డర్ని క్రమంలో పెట్టే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే పోలీసులనే వాళ్ళు వైసీపీ వాళ్ళు కొట్టే అంత చేశారు. అసలు ఎందుకు? వాళ్ళు చేసింది మంచి పని కాదు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి దేశోద్ధారకుల్లాగా, జనోద్ధారకుల్లాగా ర్యాలీగా రావడం, ఒక గొప్ప సంఘ సంస్కర్తలాగా రావడం, ఇలాంటి రచ్చ చేయడం ఏంటి? ఇదే విషయంపై మనకు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. బొల్లా బ్రహ్మనాయుడు గారు మనం చూసాం, ఆయన హైదరాబాదులో కాస్ట్లీ ఏరియాలో స్థలాన్ని, కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని తక్కువకే కొట్టేసే ప్రక్రియలో భాగంగా పక్కా ఆధారాలతోటి తెలంగాణ పోలీసులు ఆయన తమిళనాడులో దాక్కుంటే కాంచీపురంలో అరెస్ట్ చేశారు. సో బెయిల్ మంజూరైంది, కొంతకాలం జైల్లో ఉన్నారు. బెయిల్ మంజూరైనాక కామ్గా ఇంటికి రాకుండా ర్యాలీగా, అంటే ఒక సమాజంలో ఎంతోమందికి ఒక పుణ్యకార్యాలు చేసినట్టు, దాన ధర్మాలు చేసినట్టు, నిజంగా పల్నాడు బ్రహ్మనాయుడు గారి పేరు పెట్టుకున్నాడు ఆయన. మరి అలాంటి మచ్చు కూడా కనపడని ఈ రౌడీజాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? అసలు ఈ ర్యాలీలో పోలీసుల మీదనే, సామాన్య ప్రజల మీద అంటే చేశారు, చంపారు, చూసాం. కానీ పోలీసులను కూడా బెదిరించేటువంటి ధోరణిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దట్ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఒక్క లైన్లో చెప్పేశారు, అంతేనంటారు. దట్ ఈజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్, దట్ ఈజ్ జగన్ సైన్యం. ఇప్పుడు ఘోరాలు చేయి, నేరాలకు పాల్పడు, జైలుకి వెళ్ళు, బయటకు వచ్చి ర్యాలీలు చేయి, జిందాబాదులు కొట్టించు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అసలు ఈ పార్టీ పుట్టిందే దాని నుంచి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, చెంచల్గూడ జైల్లో బెయిల్ వచ్చింది 16 నెలల తర్వాత. మామూలు ర్యాలీయా? అవును. ఆయన చెరగని చిరునవ్వుతో అభివాదం చేస్తూ, నమస్కారాలు చేస్తూ, అసలు ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా అట్లా రారు. ఆ రకమైన బిళ్ళ పేరు. ఆ రోజు బ్రిటిష్ మరి తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా మరి జైళ్ళకి వెళ్ళినటువంటి మహాత్మా గాంధీ, లేకపోతే వల్లభాయ్ పటేల్, సరోజినీ దేవి, దుర్గాబాయి దేశ్ముఖ్, ఇటువంటి వాళ్ళు ఎవరూ కూడా జైలు నుంచి బయటకు వచ్చి ర్యాలీలు, ఊరేగింపులు, అంటే ఒక కల్చర్ని, ట్రెండ్ని జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేశారనుకోవచ్చా? ఈ రకమైనటువంటి అంటే కబ్జాలు చేయండి, కిడ్నాపులు చేయండి, మర్డర్లు చేయండి, జైళ్ళకి వెళ్ళండి, బయటకు వచ్చిన తర్వాత ర్యాలీలు చేయండి, హీరో వర్షిప్ తెచ్చుకోండి. అంటే క్రైమ్ని, క్రిమినల్ మైండ్ సెట్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఎంత బాగా ఇంజెక్ట్ చేస్తే అంత గొప్ప వ్యక్తులుగా. అంటే ఇది ఒక జబ్బు. ఇది కరోనాని మించిన వైరస్. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి కరోనా ఏదో దాని ఇంపాక్ట్ కొంతకాలమే. దానికి వ్యాక్సిన్ కూడా కనుక్కున్నారు. అంటే వీళ్ళు కనుక్కున్న వ్యాక్సిన్, మన శాస్త్రవేత్తలు కనుక్కున్న వ్యాక్సిన్కి కరోనాయే తోక ముడిచింది, కానీ జగోనాన ఇది తోక జాడిస్తుంది. అంటే ఈ జగోనా వైరస్ని ఇవాళ వ్యాక్సిన్ కూటమి వల్ల కావట్లేదా? అంటే గొడ్డలి పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, టీడీపీ శ్రేణులు కానీ, జనసేన శ్రేణులుగా అంటున్నారు. అంతకు మించే కనిపిస్తుంది సార్ మీరు చెప్తా ఉంటే. అంటే పయ్యావుల కేసు చెప్పాడు, ఇంజురస్ టు హెల్త్ అంటాం, స్మోకింగ్ ఇంజురస్ టు హెల్త్ అంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంజురస్ టు ఆంధ్రప్రదేశ్, ఇంజురస్ టు సొసైటీ అంటూ ఇవాళ సమాజానికి హానికరం జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు 1500 కోట్లు విలువైన భూమి కబ్జా, అక్కడెక్కడ గండిపేట చెరువు, ఒక 9 ఎకరాలు. రాధాకృష్ణ కూడా వచ్చాడా బయటికి? అదే ఆ కేసులో సహనిందితుడు రాధాకృష్ణ. ఏంటి మరి అతను కూడా ర్యాలీ పెట్టాలిగా? అతను పెట్టలేదు సార్, రాలేదు సార్. ఇంకా ఇప్పుడు జీవోలు, అంటే నకిలీ జీవోలు ఇచ్చాను చూసావా అని ఈ ర్యాలీ, లేకపోతే 1500 కోట్ల భూమి కబ్జా చేశాను చూసారా అని ఘనంగా చాటుకోవటానిక ఈ ర్యాలీ? దేనికి ఈ ర్యాలీ బ్రహ్మనాయుడు పెట్టాడు? సిగ్గుపడాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంత ముఖం చాటేసుకొని మాస్క్ పెట్టుకొని వెళ్ళిపోవాలి నిజానికి. అంటే జనంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వీళ్ళ యొక్క ప్రలోభాలకు లోబడేవాడు, వీళ్ళ డబ్బుకి లోబడేవాడు. అంటే వాళ్ళ బలహీనతలను ఆధారంగా చేసుకుని ఆ డబ్బు ఉంది, పిచ్చి డబ్బు ఉంది, కబ్జాలు చేసి కొట్టిన డబ్బు, లేకపోతే మర్డర్లు చేసి సంపాదించిన డబ్బు, మొత్తం మనం చూసాం. ఆ డబ్బుని జనానికి పంచిపెట్టి ఈ జైలు కొట్టించుకోవటం, ఈ ర్యాలీలు జరపటం, మొత్తం క్రాకర్స్ కూడా కలిచారా?
అంటే బాణసంచ, డాంబులు అసలు అసలు అదుపు లేదు సార్. అయితే మీరు ఇప్పుడు చెప్తా ఉంటే ప్రీవియస్గా మాట్లాడే అనంతబాబు ఒక వీధి సుబ్రహ్మణ్యం అతి కిరాతకంగా చంపింది ప్రపంచం అంతా చూసింది. అతను బెయిల్ మీద వచ్చేటప్పుడు కూడా ఇదే రకమైన ధోరణి భుజాల మీద ఎత్తుకొని జేజేలు పలుకుతూ తీసుకొచ్చారు. అతన్నే జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేశాడు, తన క్యాన్వాయిలో తిప్పుకున్నాడు. సిద్ధం సభల్లో పబ్లిక్ డయాస్ మీద అతనే పక్కన అతనికే ఎమ్మెల్సీ ఇచ్చాడు. రేపొద్దున మళ్ళీ జగన్ 2.0 అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 2.0 జనం మరి ప్రారంధం ఏది వాళ్ళ దౌర్భాగ్యం నిజంగా కనుక వచ్చిందనుకో, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రిగా బొల్లా బ్రహ్మనాయుడును నేను కబ్జాల కోసం భూములన్నీ కూడా కబ్జా చేస్తానని ఇవాళ బైబిల్పై ప్రమాణం చేస్తున్నానంటాడా? భగవద్గీత అన్న అంటాడు సార్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేనంటోంది అదే, ఇప్పుడు అనంతబాబే కాదు, మొన్న జోగి రమేష్ అతను కూడా జైలుకి వెళ్ళాడు, ఏదో నకిలీ మద్యం కేసులో ఏదో జైలుకి వెళ్ళాడు. అంబటి రాంబాబు గారు జైలుకి వెళ్ళి బయటకు వచ్చినాక మనం చూసాం ర్యాలీ, ఇక్కడ విజయవాడలో ర్యాలీ. అసలు ఆ డిఎస్పీ ఆపాడు, ఆ డిఎస్పీ మీద అసలు కారులో నుంచి తలకాయ బయట పెట్టే అంతు తేలుస్తా, మళ్ళా వచ్చేది నేనే, మంత్రి అయ్యేది నేనే. ఇప్పుడు బ్రహ్మనాయుడు కూడా అదేనా? ఇప్పుడు అక్కడ వినుకొండ డిఎస్పీని కారులోంచి బయటకు వచ్చి తాట తీస్తానంటున్నాడు. అంటే ఫస్ట్ ఇప్పుడు కార్యకర్తలు ఉసుకెళ్ళిపడి సార్, కార్యకర్తలు పోలీసుల మీద అసలు కొట్టేంత చేశారు, వాళ్ళే భయపడి వెనక దిగే పరిస్థితి. ఇప్పుడు అంబటి రాంబాబు అదేగా. అంబటి రాంబాబు ఆ రోజు ఏంటి ఏదో మొక్కులు ఏదో కార్యక్రమం ఏదో గుడికి వెళ్తున్నానని చెప్పి మెడలో కాషాయ కండువా వేసుకుని గుడికి వెళ్ళాడు. అక్కడ ఏదో ఫ్లెక్సీ పెట్టినట్టున్నారు, ఆ ఫ్లెక్సీకి వాళ్ళు ఏదో కాపలా కాసుకుంటున్నారు. వెంటనే ఆ ఫ్లెక్సీ దగ్గరికి వచ్చాడు, వచ్చిన వెంటనే వీళ్ళేదో ఆయన రానియకుండా ఏదో అడ్డం పడ్డట్టున్నారు, ఏదో వాదన. అరే మెడలో దేవుడి కండవా, కిటికీలోంచి బయటకు వచ్చి పచ్చి బూతులు అప్పండి. సార్ టీనేజ్ కూరడు అనుకుంటున్నాడా ఏంటి అంబటి రాంబాబు? అసలు ఆయన సీనియర్ సిటిజన్, ఒక అడ్వకేట్ కూడా ఆయన చెప్పుకుంటాడు, నేను అడ్వకేట్ని అంటాడు. ఆర్టిస్ట్ కూడా ఆయన సినిమాల్లో 1-2 సినిమాల్లో నటించాడు ఆయన. అయితే ఈ రకంగా ఇంత ఏజ్ వచ్చినప్పుడు కూడా హెయిర్కి డై కూడా వేయట్లేదు. ఇంత ఆవేశం ఏంటి, అంత కోపం ఏంటి? ఏదో కోపంలో సైకలాజికల్గా ఎవరో డిజార్డర్ ఉన్న వాళ్ళు కూడా అంత ఆవేశపడరేమనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం అందరినీ కూడా ఆ విధంగా మ్యానిపులేట్ చేశాడు. జగన్కి వచ్చిన హీరో వర్షిప్ మాకు కూడా రావాలంటే అతనిలాగా మేము కూడా నేరాలకి పాల్పడాలి, క్రైమ్ చేయాలి, అవినీతి కుంభకోణాలు పాల్పడాలి, మైనింగ్ స్కాములు లేకపోతే ల్యాండ్ స్కాములు. ఇప్పుడు అదే అంటోంది, గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే, ఇప్పుడు గ్రామాన జగన్లే. అంటే ఇప్పుడు ఇవాళ ఒక సైతాన్ సైన్యం అన్నది ఎవరు? షర్మిల తోడబుట్టిన చెల్లి. ఇవాళ జగన్ సేన. ఇప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు అతను అసలు పల్నాడు అనకొండ, ఇప్పుడు గండిపేట చెరువు కబ్జా తీసేసేయి, అక్కడ ఎక్కడ బ్రాహ్మణపల్లి 375 ఎకరాలు కబ్జా. అంత స్థాయిలో ఒక చోట 175 ఎకరాలు కబ్జా. అదేదో ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో భూములు కొనడం. అంటే ఇప్పుడు మొత్తం వినుకొండని అతను మింగేశాడని కదా, అతను అసలు పల్నాడు అనకొండ అన్నారు. అసలు వీళ్ళు ల్యాండ్ లార్డ్స్ అయ్యి రేపు ఏపీని మొత్తం కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలని. మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు బెయిల్ మీద. ఇట్లా ఊరేగాడా ఇప్పుడు ఆ లిక్కర్ కేసులో? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, బెయిల్పై బయటకు వచ్చాడు. కేసిరెడ్డి రాజు బోల్డ్ మంది జైలుకి వెళ్ళారు. అంటే ఎంతోమంది ఈ అవినీతి కుంభకోణాల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళు మాత్రమే ఈ ర్యాలీలు చేయటం, వీళ్ళు మాత్రమే ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టడం, శాంతి భద్రతల సమస్య సృష్టించాలి. కేవలం ఏంటంటే జగన్ తీసుకున్నటువంటి ఒకే ఒక అజెండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. దాన్ని అసలు మరి ఎట్లా రకంగా భగ్నం చేయాలా, పోలీసుల్ని టార్గెట్ చేయాలా. జగనే కదా ఇప్పుడు వీళ్ళకి ఆదర్శం. ఆ రోజు సుబ్బరాయుడిని ఉద్దేశించి ఏమన్నాడు? సుబ్బరాయుడు 7 సముద్రాల అవతలున్నా నేను లాక్కొస్తా, బట్టలు ఉడదీస్తా ఏదో అన్నాడు. ప్రతి ఒక్కళ్ళని ఉద్దేశించి పోలీసులను అతను అంటున్న విధానం సేమ్ అదే ఎపిసోడ్. ఎవరు? అంబటి రాంబాబు పట్టాపురం సిఐని నువ్వెంత అని చెప్పి అప్పుడు మీదకెళ్ళి అసలు ఛాతీ గుద్దటం. ఆమె ఎవరో ఉన్నారు, ఎవరు ఆమె? బీయింగ్ ఏ ఫిమేల్. ఆమె ఎవరు? విడుదల రజని. ఆమె చిలకలూరుపేట సిఐని పట్టుకుని మీరు చూశారు కదా, అతని పేరు కూడా సుబ్బరాయుడే. డోంట్ టచ్ మై కార్ అని. ఇప్పుడు డోంట్ టచ్ మై కార్ అంటే ఇప్పుడు ఆయన పోలీస్ ఆఫీసరు, మీరు కారులో ఒక నిందితుడిని పెట్టుకుని తిరుగుతున్నారు, అతనికి ఆ హక్కు ఉంది. ఏది ఇప్పుడు అతనేంటి, ఆయన డ్యూటీ ఆయన చేశాడు. నీ కారులో నిందితుడు లేకపోతే నువ్వు డోంట్ టచ్ మై కార్ అన్నావంటే అర్థం. అంటే వీళ్ళకు ఒక ఫోబియా, నిందితుడిని కాపాడుతూ. పోలీస్ అంటే ఒక ఫోబియా అన్నమాట. ఏది? దొంగకుండే ఫోబియా. ఇప్పుడు పోలీసులు అంటే ఎవరికి ఫోబియా ఉంటుంది? కామన్ మ్యాన్కు ఉంటుంది, దొంగలకే కదా, అపరాధం చేసిన వాళ్ళకే. టార్గెట్ పోలీస్ ద్వారా బ్రహ్మనాయుడు అయినా, అంబటి రాంబాబు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, అనంతబాబు అయినా, విడుదల రజనీ అయినా, వీళ్ళందరూ పోలీసులను టార్గెట్ చేయడం ద్వారా వీళ్ళకి వచ్చేది హీరో వర్షిప్ కాదు, వీళ్ళకి జీరో వర్షిప్. అది తెలుసుకోవాలి. ఏది? వీళ్ళను వీళ్ళు దొంగలుగా, కబ్జా కోర్లుగా, కిడ్నాపర్లుగా, కిల్లర్లుగా
వీళ్ళు ఈ పోలీసుల్ని టార్గెట్ చేయడం ద్వారా తమ మీద ఉన్నటువంటి ముద్రని స్టాంప్ చేసుకుంటున్నారు, కాంక్రీట్ చేసుకుంటున్నారు. సార్ మీరు అంటుంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత నుంచి డే 1 నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి అసలు సవ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగకూడదు, ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ డే 1 నుంచి కూడా ఆయన మీరు ఇందాక చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నాడు. మీరన్నట్టు పోలీసులను టార్గెట్ చేస్తున్నాడు ముఖ్యంగా. అంటే పోలీసులు ఇప్పుడు ప్రజల్ని రక్షించేది వాళ్ళని రక్షక భటులు అంటారు కదా, ఆ లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే ఇక పూర్తి స్థాయిలో ఇష్టరాజ్యంగా ఒక అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ చేయాలని, ఇది పోలీసుల్ని ఇవాళ పోలీసింగ్ చేయకూడదు. ఇప్పుడు నిన్న అతను మాట్లాడుతూ సాయికృష్ణ ఇంటికి వెళ్ళి ఆ తల్లిని పరామర్శించి ఏమంటాడు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలంటే భయపడుతున్నారట. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే క్రిమినల్స్ భయపడుతున్నారు, కామన్ మ్యాన్ ఎవరు భయపడరు. నీ హయాంలో కామన్ మ్యాన్ భయపడ్డాడు. బాధితులు వెళ్ళి ఫిర్యాదు ఇస్తే బాధితుల మీదే కేసు పెట్టారు. ఇప్పుడు ఇవాళ అదే విజయలక్ష్మి సిపి దగ్గరికి వెళ్ళింది, ఫిర్యాదు ఇచ్చింది, ఆమె మీద కేసు పెట్టారా? కనకదుర్గ ఆమె అడ్వకేటు, ఆమె మీద కంప్లైంట్ ఇచ్చింది, ఆమె మీద ఏమైనా కేసు పెట్టారా? మేనమామల మీద కేసులు పెట్టారా? ఎస్సీల మీదనే ఎస్సీ అట్రాసిటీ పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. పోలీస్ స్టేషన్లో క్రిమినల్స్ పుట్టినరోజులు జరిపారు. సిఐ వాళ్ళే కేక్ కట్ చేసి క్రిమినల్ నోట్లో కేకులు పెట్టినటువంటి మీరు ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. అంటే ఇవాళ అదే ఏది పోలీస్ నిష్పాక్షికంగా చేయకూడదు. సార్ మీరు చెప్పింది మాచర్ల తుర్కా కిషోర్ బర్త్డే ఉద్దేశించానా, ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారా? ఇంకా నీకు అన్నీ తెలిసి నాతో చెప్పిస్తావు ఎందుకు? అదే సార్, అంటే నాకు తుర్కా కిషోర్కి ఒక సిఐ కేక్ నోట్లో పెడుతూ ముద్దుగా కనిపించాడు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేకం, అక్కడే అని కాదు, అనేక చోట్ల. కాకపోతే మీకు మాచర్లో అతను డిప్యూటీ కమాండర్ అనుకుంటా ఈ సైతాన్ సైన్యాన్ని. ఎస్, ఇక్కడ ఒకటి ఇష్యూ చూడాల్సిందే. అప్పుడు పోలీసింగ్ ఎలా ఉంది, ఇప్పుడు పోలీసింగ్ ఎలా ఉంది, అప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది. ప్రజల్లో ఇవాళ అది కదా చర్చ. జగన్మోహన్ రెడ్డి నిన్నెళ్ళి సాయికృష్ణ తల్లిని పరామర్శించావు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ తల్లినైనా పరామర్శించావా? అదే చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇదే కాదు విజయలక్ష్మిని మరి పరామర్శించటం కాదు, ధైర్యం నింపటం కాదు, ఆమె బయటకు వచ్చి చంద్రబాబు మహోన్నతమైన వ్యక్తి అంది. సార్ ఆ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖచిత్రం ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు అసలు చంపపెట్టలా ఉంది. అంతే కదా, జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు అంబటి రాంబాబు ఇవాళ మాట్లాడుతూ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో A1 చంద్రబాబు, A2 అనిత, A3 డీజీపీ అంటాడు. మరి విజయలక్ష్మి సాయికృష్ణ తల్లి, చంద్రబాబు మహోన్నతమైన వ్యక్తి అని అంటున్నారు మేనమామలు. అసలు ఇది రాజకీయ హత్య కాదు, ఇది ఒక పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటన. ఆయన మీద కూడా పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అసలు చట్టం ఎవరికి చుట్టం కాదని అదే స్టేషన్లో పనిచేసిన సిఐ మీద ఈరోజు లైఫ్ టైం అతను జైల్లో ఉండేటువంటి సెక్షన్లు పెట్టారు సార్. మరి నువ్వు చేసావా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అలా? ఇదే చిత్రహింసలు, పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ టార్చర్ జగన్ హయాంలో ఎన్ని జరిగాయి ఇప్పుడు మనం చూసాం. అసలు మాచర్ల పోలీస్ స్టేషన్లో భక్తవత్సల్ రెడ్డి, అక్కడ గంగలగుంట 3 బీసీ యువకులు, అక్కడేదో రోడ్డు ప్రమాదం జరిగితే దాన్ని హత్యగా చిత్రించి మీరు పార్టీలో చేరతారా చేస్తారా? వాళ్ళు మా తెలుగుదేశం మేము వదలమనంటే ఆ 3 మర్డర్ కేసులో ఇరికిచ్చి 5 స్టేషన్లు తిప్పి VP సౌత్, వెల్దుర్తి, మాచర్ల రూరల్, గురజాల, అరే గోళ్ళు బీకారు, గోళ్లలో సూదులు గుచ్చారు. అక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర వాళ్ళ భార్య ఏడిస్తే వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఆయన ఏంటి ఒక అడ్వకేట్ని పంపించాడు. సెర్చ్ ఆపరేషన్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ లాకప్లో ఆ 3 యువకుల్ని చూస్తే అతను చూసి వాళ్ళని తీసుకుని వెళ్తుంటే ఈ సిఐ భక్తవత్సల్ రెడ్డి వచ్చి ఆ కారును గుద్ది నువ్వెవరు అసలు వాళ్ళని తీసుకెళ్తానని చెప్పి ఇదంతా మళ్ళీ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆ అడ్వకేట్ చెబితే నువ్వు చేసావా సస్పెన్షన్? ఇప్పుడు సిఐని ఆ రోజు నువ్వు సస్పెండ్ చేసావా కస్టోడియల్ టార్చర్లో? పోలీసులు కూడా కొంతమందిని సార్ వీధి రౌడీలాగా వాడుకున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు RRR కేసు, విజయపాల్, రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టావు. PSR ఆంజనేయులు, లేకపోతే PV సునీల్ కుమార్, లేకపోతే ఇప్పుడు ఇతనెవరు సునీల్ నాయక్, అసలు ఒక్కళ్ళని సస్పెండ్ చేసావా? సస్పెండ్ చేయకపోగా కస్టోడియల్ టార్చర్ నువ్వేదో జూమ్ కాల్లో చూసావని కదా నీ మీద ఆరోపణలు. ప్రధానంగా RRR గారు అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి నిన్న కస్టోడియల్ టార్చర్, చంద్రబాబు టెంపరీగా సస్పెండ్ చేస్తావా సీఎం అని అంటే ఈ సస్పెన్షన్ నువ్వెందుకని చేయలే? ఈ తల్లుల పరామర్శ ఆ రోజు నువ్వెందుకని చేయలే? ఈ పని నువ్వు అప్పుడే చేసుంటే చంద్రబాబు లాగా నువ్వు గనక వాళ్ళకి భరోసా ఇస్తే ఇవాళ నీకు పరిస్థితి వచ్చేదా? ఏదైనా ఇవాళ మాత్రం బ్రహ్మనాయుడు ర్యాలీ, రేపు పొద్దున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు అనుకో, ల్యాండ్ మాఫియా, ఆ మదనపల్లి ఫైల్స్ కేసులోనో, ఆ భూముల కబ్జాల కేసులోనో మళ్ళా పెద్దిరెడ్డిని ఇలాగే ర్యాలీయా? ఇంకెన్ని ర్యాలీలు చూడాలో మనం. థ్యాంక్ యూ సార్. నమస్తే.